హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సీత, ఓకే, నీ పేరు సీతా మహాలక్ష్మి, రైట్? సో నెల్లూరు మీది. ఆల్మోస్ట్ ఒక 9 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, రైట్? రీసెంట్ గా నేను సెర్చ్ చేసినప్పుడు దేవరా నువ్వు చెప్పినప్పుడు నేను మళ్ళీ చూసాను యాక్చువల్లీ. దాంట్లో ఆ ఫస్ట్ జాన్వీ కపూర్ హీరోయిన్ ఇంట్రడక్షన్ లోనే నీ వర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే సెట్ లో చేసినప్పుడు ఎలా అనిపించింది అక్క? చాలా హ్యాపీ అనిపించింది. నాకేం భయం ఏం లేదు అంతే, ఎందుకంటే ఫస్ట్ కాదు కదా. సో చాలా సినిమాలు చేశాను కాబట్టి నాకేం భయం అనిపించలేదు. బట్ నాకు ముందు షూటింగ్ ముందు బిఫోర్ ఆడిషన్ తీసుకుంటారు కదా, ఆడిషన్స్లో ఇదిగో ఇది డైలాగు, దీనికి తగ్గట్టు నువ్వు ఎలా యాక్ట్ చేస్తావో చెప్పు అన్నారు. అదంతా నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది అనమాట. డైలాగ్ తగ్గట్టు నా బాడీ లాంగ్వేజ్ కూడా నేను ఇది చేసుకున్నాను. అయితే ఇంకా అది అయిపోయింది. నేను యాక్ట్ చేసిన అదే ఇచ్చిన తర్వాత, ఆడిషన్ ఇచ్చిన తర్వాత శివగారు చూసారంట. సార్ చూసి ఓకే బాగుందని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ షూట్ చెప్పారు. ఆ షూట్లో కూడా నాకు ఇలా చేయాలని ఎవరు చెప్పలేదు. ఇంకా అందుకోవడం శ్రీకాంత్ గారికి దగ్గరికి వెళ్ళి ఆ డైలాగ్ చెప్పే నేపథ్యంలో ఇంకా అక్కడి నుంచి ఎన్నిసార్లు టేకులు తీసుకున్నా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే డైలాగ్, ఎక్కడ మార్పు లేదు. ఏదో ఒక్కసారి నా కోసం మళ్ళీ ఆయన శ్రీకాంత్ గారు అంటారు, ఏందిరా నా కూతురు కానీ కుదిర్చిందా ఏందా అని అంటాడు. ఏంది కుదిర్చేదా, నిప్పెట్టినది మా కాబోయే అల్లుడు నిన్న బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకొడతా చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సిన లగ్గాలు కొద్ది రోజులకు వాయిదా వేయమంటున్నాడు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి, పిలుడు ఈ కూతుర్ని. టీక్ అని చెప్పడమే చాలా అన్నట్టుంది నీకు. చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. సో స్వీట్. ఫస్ట్ జాన్వీ కపూర్ గారితోనే ఫస్ట్ స్క్రీన్ షేర్. సో ఎలా సెట్లో ఎలా మాట్లాడారు? రావడా మాట్లాడింది, బాగా మాట్లాడింది. డైలాగు బాగా వచ్చిందా అంటే అమ్మాయికి సరిగ్గా తెలుగు రాదు కదా, కానీ యాక్షన్ చెప్పిన తర్వాత అమ్మాయి తెలుగు మాట్లాడింది. నేను షాక్ అయ్యాను తెలుసా, నాతోనే డైరెక్ట్ మాట్లాడుతుంది కదా. నేను నీ కూతురికి మంచి కదా పాలు పోసుండా ఈ స్లాంగ్లో మాట్లాడుతుంది. నేను అలా చూశాడు కాబట్టే అలా ఉన్నాడు. అదే ఇలా అమ్మాయి బాత్ చేస్తూ ఉంటుంది. అదే ఇలా చూసుంటే ఇంకెలా ఉంటాడో ఒక్కసారి చూసుకో. అతను అంటే అంత సొంగగార్చుకొని చూశాడు, నీ కూతురికి మంచిగా చేసి ఉన్నాను నేను అని చెప్తా ఉంటా. అమ్మాయి చెప్తుంటే షాక్ అయినా నేను. అసలు ఎంత బాగా మాట్లాడుతుందో, తెలుగు నేర్చుకొని మాట్లాడడం. అబ్బా, అసలు ఎక్కడ ఒక్కరొంతు కూడా పొల్లుపోలేదు తెలుసా ఆ స్లాంగ్లో కానీ పట్టుకోవడం కానీ. గ్రేట్ అబ్బా. ప్రమోషన్స్ లో కూడా శివ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు చెప్పారు తెలుగు చాలా నేర్చేసుకుంది. అసలు ఏకసంతాగ్రహి అంటారు కదా, అమ్మాయి ఏదో నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఒక పేజీ చెప్పిందంట డైలాగ్. అన్ని అది ఆ పని చేసుకుంటూ డైలాగ్ ఒకటే ఫ్లోలో చెప్పేసిందంట. అది సెకండ్ పార్ట్ లో ఉంటది. సెట్ లో అందరితో కూడా మంచిగానే ఉంటారు. ఎట్లా ఉంటది తెలుసా అమ్మాయి, అసలు గిచ్చితే నెత్తి వస్తట్టు ఉంటుంది రియల్ గా. ఎంత బాగుంటుందో అసలు, సూపర్. అంటే అంటారు కదా పాపం, మనం మహేష్ బాబు గారిని చెప్తుంటాం, గిచ్చితే డాగడిపోతాడు అన్నట్టు. అట్లా ఈ అమ్మాయి అట్లుంటది అసలు, ప్యూర్ వైట్ కరెక్ట్ గా. అసలు ఎంత బాగుంటది తెలుసా రియల్ గా చూస్తే. నాకు చాలా బాగా నచ్చింది. ఏదో దూది పిందిర్లాగా ఈ అమ్మాయి మామూలుగా స్పంజ్ లానే ఉంటదేమో అనిపించింది, అంత స్మూత్ గా ఉంది అమ్మాయి. నిజంగా శ్రీదేవి గారిని మరిపించేటట్టుంది.